ఏ వ్యక్తి అన్నా సరే, ఏ రాజకీయాల్లో ఉన్నా సరే, ఒక లీడర్ అంటే తను చాలామందిని నడిపించిన వాడు లీడర్. తను ముందుకు వెళ్ళకుండా 10 మందిని ముందుకు తీసుకెళ్లేవారు. జనరల్గా మనకి ఇక్కడ అంటారు, పీజేఆర్ గారిని కూడా అంటారు ఒక గొప్ప లీడర్ అని చెప్పి. అలాగా రంగా గారిని అంటారు. అంటే ప్రతి వ్యక్తిలోని ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం ఏదైనా పాజిటివ్ నెగిటివ్, హ్యుమానిటీ, హ్యూమన్ బీయింగ్లో ఎప్పుడూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండాటిలో రంగా గారు ఇంతమంది మనసు దోచుకుని, అలాగే ఈ రోజుకి కూడా 78వ జయంతి చేసుకుంటున్నారు అంటే వారి మీద ఉన్న అభిమానం ఏంటి అన్నది ప్రతి ఒక్కరి మనసులోని ఉండడం అన్నది చిన్న విషయం కాదు. అలాగే పెద్దలు చెప్తున్నారు, ఎందుకంటే దీంట్లో ఏం నేర్చుకున్నామో మనము, దీని నుంచి మనం ఏమి చేయగలుగుతామో మన సమాజానికి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎలాగ ఉందో అలాగా రంగా గారు చనిపోయినప్పుడు అంత ఇష్యూస్ అయినాయి అని మేము వినడం జరిగింది. అంటే పూర్తిగా ఆ టైంలో మనం తెలియదు కాబట్టి, అంత అనుభవం లేదు కాబట్టి. అంటే అంత ఇష్యూ ఎందుకు అయింది అంటే ప్రజలు కులాలకి అదేమంటారు సంబంధం లేని విషయము, ఆ కులాలతోనే మనం పెట్టడం కాదు. ఒక మనసు దోచుకోవడానికి ఏ కులము అవసరం లేదు. మన దేశంలో ఎప్పుడూ కూడా కులము అన్నది తర్వాత పుట్టిందే తప్పితే మానవులుగానే మనం అందరం కూడా జన్మించాం. కులాలు అన్నది మన వృత్తులు, మనం చేసే పనులను బట్టి వచ్చింది. ఒక మానవతావాదిగా వారు ఈరోజు ఇంతమంది ఆప్యాయతని ఈ రోజుకి కూడా పొందుతున్నారు అంటే ఆ మానవతావాద, ఏకాత్మ మానవతావాదం అన్నది చేయాలి.